అందుకే తండ్రి ఏది చెప్పినా దానిలో జ్ఞానం ఉంటుంది, ఆంతర్యం ఉంటుంది. నోరు మూసుకొని చేయాలి. దేవుడు ఏది చెప్పినా అది సర్వదా మన మంచికే. కొన్నిసార్లు నీకు ఇష్టం లేని చేయమంటాడు, కొన్నిసార్లు నీకు ఇష్టమైన వదిలేయమంటాడు. దేవుడు ఇట్లా చెప్పకుండా ఉంటే బాగుండు కదా అనుకుంటావు, నీ పిచ్చి తెలివి. కానీ వదిలేయమన్న దానిలో నీ మేలే ఉంది, ఇదా చెయ్యి అన్న దానిలో కూడా నీ మేలే ఉంది. అది నీకు అప్పుడు అర్థం కాదు, తర్వాత అర్థమైంది. దేవా ఇందుకా అని. చేసే ఉపాధిని వదిలేరా అన్నాడు. నన్ను వదిలేయి అన్నాడు. వదిలేస్తే వీళ్ళందరూ ఎట్లా అన్నాను. వదిలేవా అన్నాడు. ఎన్నో జీవితాల్ని వెలిగించడం కోసం ఈ పనికిమాలిన పాత్ర వాడబడిద్దని వీడికేం తెలుసు, ఆయనకి తెలుసు. చెబుతాడు నువ్వు చెయ్యాలంతే. వదిలే లోకాన్ని, నీతో చాలా పని ఉందంటాడు. మరి ఈరోజు వస్తావా, లోపడతావా? రా, వచ్చి చూడు, నాకు అప్పగించు నీ జీవితాన్ని, నా చిత్త ప్రకారం నడవటానికి లోబడు అని పిలుస్తున్నాడు. రా, అప్పచెప్పుకో ఆయనకి జీవితాన్ని. నా జీవితాన్ని ఇలా చేసి వాడుకుంటున్న దేవుడు నీ పట్ల ఇంకా ఎలాంటి ప్లాన్స్ కలిగి ఉన్నాడో, నీ ద్వారా ఇంకా రాబోతున్న రోజుల్లో ఏమేం చేయాలనుకుంటున్నాడో, ఎన్ని కార్యాలు నీ ద్వారా చక్కబెట్టాలనుకుంటున్నాడో, ఎంతమంది బ్రతుకుల్ని వెలిగించాలనుకుంటున్నాడో. నీ జీవితాన్ని నువ్వు నడుపుకోవద్దు. నీ ఇష్టాన్ని దేవుని ముందుంచి సంతకం పెట్టు. దేవా అనొద్దు. దేవా ఇదిగో నేను సంతకం పెడుతున్నా, నీ చిత్తం ఏదో రాయి, సర్వదా నీకే లోబడతాననాలి. అలా ఇవ్వు జీవితాన్ని. నువ్వు చెప్పవయా నేను చేస్తానను, అప్పుడు చూడు కార్యాన్ని. ఇదే శ్రేష్టం. దేవుడు చెప్పిన, తన దాసుని ద్వారా దేవుడు పలికించిన ఖచ్చితంగా లోబడాలి. దానికి ఎదురు రాకూడదు. వస్తే ఇబ్బందులే, నువ్వే నష్టపోతావు. ఎంతమందికి అర్థమైంది? ఏం అర్థమైంది? ఏదో ఒకటి అర్థమైందా? నేను చెప్పే ఆలోచనలు కూడా కొంతమందికి పిచ్చి ఆలోచనలాగా అనిపించవచ్చు, చాదస్తపు ఆలోచనలా కూడా అనిపించవచ్చు. అనిపిస్తే నాకే, నేను మాత్రం చెప్పకుండా మానుకోను. ఎందుకంటే నా పని అదే కాబట్టి. చెప్పకపోతే నన్ను దంతాడుగా మళ్ళీ ఆయన, నువ్వు ఎందుకు చెప్పలేదురా అంటాడుగా. అందుకని నేను ఖచ్చితంగా చెప్పి తీరతా. దాన్ని అనుసరించి నడుచుకోకపోవటం వాళ్ళ ఇష్టం. ప్రతి విషయంలో నువ్వేం చేయాలో దేవుడు చెప్పాడు. సంతోషం కలిగిందా? అట్లయితే కీర్తన పాడమన్నాడు. శ్రమ సంభవించిందా? పట్టుదల కలిగి ప్రార్థన చేయన్నాడు. రోగం వచ్చిందా? సంఘ నాయకుల్ని పిలిచి ప్రార్థన చేయించుకో, తగ్గిపోయిద్ది అన్నాడు. నూనె రాసి ప్రార్థన అన్నాడు. ఏ విషయంలో ఏం చేయాలో దాదాపు చాలా సంగతులు ఇందులో పొందుపరిచాడు. ఇంకా బయటకు అర్థం కానివి ఏమన్నా ఉంటే అడిగి తెలుసుకోవచ్చు, ఓ సలహా. లేదా డైరెక్ట్గా నువ్వు దేవునితో మాట్లాడుకునే అనుభవం ఉంటే మోకాళ్ళు నీ కనిపెడితే నీతోనే మాట్లాడతాడు. ఒకటైతే నిజం, చీకటి నిండిన ఈ లోకంలో నీ అడుగులు జారకుండా, ఇరుకున పడకుండా సరైనటువంటి ప్రదేశంలోనే పడాలి అనుకుంటే ఖచ్చితంగా ఆయన మాట చొప్పున ప్రయాణం చేస్తేనే అది జరిగింది. అలా నా మాటల కోసం వెతికే వాళ్ళెవరు, నా మాటలను అనుసరించాలని తప్పించే వాళ్ళెవరు, నేను చెప్పిన మాటలకు సర్వదా విధేయత చూపే వాళ్ళెవరని ఆకాశం నుండి పరిశీలనగా వెతుకుతున్నాడు ఆయన. నన్ను వెతికేవాడెవడు, నా మాట వెతికేవారెవరు అని ఆయన వెతుకుతున్నాడు అక్కడ ఉండి. 14వ కీర్తన 53వ కీర్తన మొదటి వచనం చూడండి. 14వ కీర్తన 53వ కీర్తన. ఇక అయిపోయింది.
14:2 చదువు. వివేకము కలిగి దేవుని వెతకవారు కలరేమో అని. ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించి. 53లో కూడా ఉంటుంది. చాలు. నా మాటను వెతికేవాడు, నా ఆలోచనను పసిగట్టేవాడు, దేవుడు ఏం చెబుతున్నాడు, ఏం చేయమంటున్నాడు, ఎలా ముందుకు నడవమంటున్నాడు అని నా కోసం కనిపెట్టుకున్నవాడెవడో. ఆఖరి మాట చెప్పి ముగిస్తా. 6 రోజులు దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, గమనించారా? మొదటి రోజు ఏం మాట్లాడాడు? నోరు తెరిచి పెద్దగా చెప్పండి మాట్లాడా? రెండో రోజు మాట్లాడా? మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు మాట్లాడితే మాట్లాడాడని చెప్పండి. మూడో రోజు పెద్దగా, నాలుగో రోజు, మొదటి రోజు, రెండో రోజు ఏమని మాట్లాడాడు? రెండో రోజు ఏమని మాట్లాడాడు? జలములు వేరుపరచబడింది కదా, రైట్. 6 రోజులు మాట్లాడాడండి. 7వ రోజు మౌనంగా ఉన్నాడు. 7వ రోజు మౌనంగా ఉన్నాడు. ఎందుకు? 6 రోజులు మాట్లాడాడు, 7వ రోజు మౌనంగా ఉన్నాడు. తన పని అంతటి నుండి విశ్రమించి ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకు? ఎందుకు చెప్పనా? నేను మీతో మాట్లాడుతున్నా, ఏదోటి మాట్లాడుతున్నా, ఇతను వచ్చి నాతో మాట్లాడడానికి ట్రై చేస్తే కుదిరిద్దా? ఎవరైతే ఇక్కడ ఎవరైనా ఉన్నారా? కొంచెం లేనాయన. నేను మీతో మాట్లాడుతున్నాను, ఇతను వచ్చి నాతో మాట్లాడడానికి ట్రై చేస్తే కుదిరిద్దా? ఇప్పుడు ఇతను వచ్చి నాతో మాట్లాడాలంటే నేనేం చేయాలి? పెద్దగా చెప్పండి. 6 రోజుల సృష్టిలో తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిర్మించబడిన మనిషి 6వ రోజే చేయబడ్డాడు. మనిషికి 6వ రోజు అతనికి లైఫ్లో ప్రారంభమైన మొదటి రోజు 7th డే, 7వ రోజు. ఓకే, సృష్టింపబడింది 6న అయితే ఇక జీవితం ఆరంభం 7 అనుకోండి. మానవుడు ఎప్పుడైతే నిర్మాణం అయ్యాడో ఇక దేవుడు తన బిజీ షెడ్యూల్ అంతా పక్కన పెట్టి మౌనంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈ మనిషి తనతో మాట్లాడాలి, తను ఈ మనిషితో మాట్లాడాలని. అప్పటిదాకా 6 రోజులు మనిషికి కావలసిన వాటిని రెడీ చేయడానికి మాట్లాడాడు. ఆ మాట చొప్పున మానవుడికి, అంటే మనకు కావాల్సినవన్నీ రెడీ అయినాయి. 6వ రోజు మనం కూడా రెడీ అయ్యాం. మనం రెడీ అయిన తర్వాత దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఇక మనం మాట్లాడాలి, ఆయన మాట్లాడాలి, ఆయన మనల్ని పలకరించాలి, మనం ఆయన పలకరించాలి. మన బంధము అని 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 ఆదాం హవ్వని ఇద్దరిని పక్కపక్కనే ఒకేసారి సృష్టించవచ్చుగా? చేయలా. ఆదాముని ముందు చేశాడు, హవ్వని తర్వాత. ఆదాముని ముందు, ఎందుకంటే ఆదాము కళ్ళు తెరవగానే నన్నే చూడాలి, మాట్లాడితే నాతోనే మాట్లాడాలి. తర్వాత హవ్వని చేశాడు. ఆదాము పక్కనే తయారు చేశాడు హవ్వని. పక్కటి ముఖం తీసుకెళ్ళి వేరే దగ్గర తీసుకెళ్ళి అక్కడ రెడీ చేశాడు. ఎందుకు తెలుసా? హవ్వ కూడా కళ్ళు తెరవగానే నన్నే చూడాలి, మాట్లాడితే ముందు నాతోనే మాట్లాడాలి. కోరిక. మన కోసమే మౌనం వహించాడు. మనం ఆయన్నే చూడాలనుకున్నాడు, ఆయన స్వరమే వినాలనుకున్నాడు, ఆయనతోనే నడవాలనుకున్నాడు. కానీ పూర్తి భిన్నంగా అయిపోయింది జీవితం. ఆ ఒక్కడిని పక్కన పెట్టి అందరితో వాగుతాం తెంపు లేకుండా. ఆయనతో మాట్లాడాలంటే ఏం బాధో బాధ. నాకుండదండి, నేను నేర్చుకున్నా. దేవునితో మాట్లాడుకోవాలి, దేవునితో గడపాలి, నాకు అదొక ఆనందకరమైన విషయం. ప్రార్థన అంటారు కదా, నేను ప్రార్థనను నా దేవుడితో మాట్లాడుకోవటం అంట. హ్యాపీగా మాట్లాడుకుంటా. ఇంకా చెప్పాలంటే
ఏ కాడికి జనాల్ని తోలేసే పనిలోనే ఉంటా. ఎందుకంటే అందరినీ తోలేసి నేను ఒంటరిగా ఉంటే ఆయన నాకు అందుబాటులోకి వస్తాడు. నేను, నా ప్రభు, మాది ప్రపంచం. ఆ ప్రపంచంలో ఉన్న మధురానుభూతి, మధురమైన ఆనందం, అద్భుతమైన అనుభవాలు ఇక ఎందులో లేవు. అందుకే ఏ కాడికి జనాలు వెంటపడతా ఉంటే పరిగెత్తుతూ ఉంటా. ఆయన నేను ఎక్కడ కూర్చున్నా నేను అంత తేలిక వదిలిపెట్టరులే. ఈ ఆడ కనపడుతుందో కానీ ముసలోళ్ళకు కూడా నేను కనపడుతుంటా. కళ్ళజోడు ఉందిలే, నన్ను గుర్తుపట్టలే అనుకుంటా. ఆహా, పక్కన వాళ్ళన్నా సరిగ్గా కనిపెట్టరు కానీ అల్లదిగో ఆడు కూర్చున్నాడు కదమ్మా అంటది. ఎట్ట అనుకుంటా, అమ్మ ఈ ముసలమ్మ చూడే చూసి తప్పించుకుందామంటే కుదరదు. కానీ ఏం చేద్దాం, కొంచెం అవకాశం చేసుకొని వెళ్తా, ప్రశాంతం కూర్చుంటా. ఏసయ్యా వచ్చా, ఇంక రా మాట్లాడుకుందాం. లేనివాడైతే నేను పిలిస్తే చూసేవాడికి అది హాస్యం. ఆయన ఉన్నవాడు, సమస్తము చూస్తున్నవాడు, మన స్వరాన్ని వింటున్నవాడు, మన ఆలోచనలను పసిగడుతున్నవాడు, మనతో మాట్లాడాలని తహతహలాడుతున్నవాడు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. సమయలో అని పిలిస్తే ఏలీ దగ్గరికి పోయాడు. తర్వాత ఏలీ చెప్పాడు, ఏరా తడవకోసారి వచ్చి నువ్వు పిలిచావు నేను వచ్చా, నువ్వు పిలిచావు నేను వచ్చాను అంటావు, నేను పిలవలేదు నాన్న అని 2 సార్లు చెప్పి తర్వాత అర్థమైంది ఏలీకి, ఈసారి నిన్ను ఆ స్వరం ఎవరైనా పిలిస్తే, నీకు ఆ స్వరం వినబడితే, ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అని అడిగయ్యా అన్నాడు. ఏం అనుభవం అండి అది! ఎంత అద్భుతమైన సలహా చెప్పాడు చూడు. ఇన్నిసార్లు పిలిచాడంటే మళ్ళా పిలుస్తాడు నాన్న నిన్ను. నాకు అర్థమైంది, ఈసారి నీకు ఆ స్వరం వినబడితే ఇంక బయటికి పరిగెత్తొద్దురా, అక్కడే ఉండి ఇదిగో నీ దాసుడు ఆలకించుచున్నాడు ప్రభువా, సెలవిమ్మని అడిగయ్యా. అప్పుడు ఇక మిగిలిన మాటలన్నీ మాట్లాడతాడు, ఒక్కడు కూడా మిస్ కాకుండా నాకు చెప్పు. నిజంగా 4వసారి మాట్లాడాడు. దైవస్వరం విన్న శామ్యూయల్ ప్రవక్త ఏలీకే ఒక ప్రవక్త అయ్యాడు. ఏలీకే మొదటి ప్రవక్త అయ్యాడు సమూయేలు. ఆశ, ఆరాటం, తపన, ఆ మాటకు విధేయత చూపి నడిస్తే మనకు మేలు. ముందు మాట దొరకాలిగా, ఇందులో కొంత దేవుని ముందు కనిపెడితే కొంత. కాబట్టి దేవుని మాట కోసం తప్పించండి, కనిపెట్టండి. ఒకవేళ నీకు ఆయన వాక్కు బయలుపరచబడితే దేవుని మాటే అయితే అది వాక్యానుసారంగా ఉంటుంది. సైతాను నిన్ను మోసం చేయటానికి మాట్లాడిన మాట అయితే అది వాక్య విరుద్ధంగా ఉంటుంది. వాక్యానుసారంగా ఉన్న సమస్తము కూడా దేవుని వాక్యే. కాబట్టి దైవస్వరం విని వెంటనే కాదు, విధేయత చూపటం కూడా నేర్చుకోవాలి. అలా విధేయత చూపినందున యేసు ప్రభు అన్నిటికంటే అందరికంటే హెచ్చింపబడ్డట్టు లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఆయన బిడ్డలంగా, ఆయన సంఘంగా, ఆయన శరీరంగా మనం కూడా తండ్రికి లోబడితే ఎంత బాగుండు, అవునా? కాబట్టి మీరందరూ కూడా దీన్ని సాధన చేయండి. మాట వినడం, బలి అర్పించుట కంటే సమీపించి మాట వినుట. నాతో మాట్లాడాడు, లోబడ్డాను. ఫస్ట్ లోబడలేలే, 2-3 సార్లు నకరాలు చేశాను. తర్వాత ఒక చిన్న ట్రీట్మెంట్ ఇచ్చాడు, లైన్లోకి వచ్చాను.
చెప్పయ్యా వింటాను అని. ఇప్పుడు ఎంత ధన్యత లభించిందండి. ఇదంతా నేను ఊహించాను ఆనాడు. ఒక్కొక్కళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి, అన్నా నేను ఈ మాట చేత ఇలా పట్టబడ్డాను, ఈ మాట చేత రక్షింపబడ్డాను, ఈ మాట చేత ఆదరించబడ్డాను, ఈ పాట చేత నేను సంధించబడ్డానని ఏవో వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెబుతూ ఉంటే దేవునికే కృతజ్ఞతా స్తోత్రాలు. ఇంకా ఈ జన్మకి ఇంకా ఏం కావాలి అన్నంత ఆనందాన్ని నా ప్రభు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నిల్పితివా, మహిమాత్మతో నన్ను నిల్పితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నన్ను నిల్పితివా, మహిమాత్మతో నన్ను. దేవునికి మహిమ. యేసయ్య చెప్పిన మాటలకు వరుసగా లోబడుతూ వచ్చినందున నా బ్రతుకు ఎలా వెలిగించబడిందో మీ బ్రతుకులు కూడా అలా వెలిగించబడతాయి. కాబట్టి జాగ్రత్త పడండి, దిద్దుకోండి, విధేయత చూపండి. ఆయన మాటకు విలువిచ్చి విధేయత చూపిన వాడికే రక్షణ. రాసుకో, టపా రాసుకో. ఇంకా 2-3 నిమిషాలే ప్రార్థన చేస్తున్నా. ఆయన మాటకు విశ్వాసంతో విధేయత చూపిన వాడికే రక్షణ. ఆయన మాటకు విశ్వాసంతో విధేయత చూపిన వారికే పరిశుద్ధాత్మ అభిషేకం. ఆయన మాట చొప్పున వలేసినోడికే విస్తారమైన చేపలు. కాదా? అంతే. ఆయన మాట చొప్పున వల వేసిన వాడికే విస్తారమైన, ఆయన మాటను విశ్వసించి ఆ మాట చొప్పున అడిగేసిన వాడికే వాగ్దాన దేశం. అనుమానించిన వాళ్ళకి వచ్చిందా? అది ఆయన మాట చొప్పున నడుచుకున్న వాడి పేరే జీవగ్రంథంలో రాయబడుతుంది. కాబట్టి మీలో చాలామంది ఇప్పటికే మెయిన్ అడుగులు వేసేశారు. దేవుని మాట చొప్పున మారు మనసు పొంది, రక్షణ పొంది, దేవునికి ప్రథమ ఫలమై పరిశుద్ధాత్మను పొంది దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆత్మల భారంతో కదులుతున్నారు, కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఏం పర్వాలా, దేవుని మాటను పట్టి ఇదంతా చేస్తున్నారు. మీరు మీ కలిగిన దానిలోంచి త్యాగం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు, మాటలు పడుతున్నారు, దెబ్బలు తింటున్నారు, తిట్లు తింటున్నారు, దూషణ పొందుతున్నారు. ఇదంతా దేవుని మాటను బట్టే. ఏం పర్వాలా, సహించిన తరువాత దేవుడిచ్చేటువంటి బహుమానాలు ఉన్నతంగా ఉంటాయి. ఇంకా ఎక్కడెక్కడ మిస్ అవుతున్నావో చూసుకో. ఇంకెక్కడెక్కడ దేవుని మాటలు మీరు అడుగులేస్తున్నావో, ఏ కారణం చేత దేవుని మాటలోంచి దాటిపోవాల్సి వస్తుందో చూసుకొని అవి కూడా సరి చేసుకొని ఇక ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యి. నువ్వు ఎంత లోబడతావో అంత వాడబడతావు దేవుని చేతిలో. నువ్వు ఎంత విధేయత చూపుతావో అంత వెలిగించబడతావు తమ్ముడా. ముగింపు. నువ్వు ఎంత విధేయత చూపుతావో అంత దీవించబడతావు, అంత వాడబడతావు చెల్లి దేవుని చేతిలో. దేవునికి లోబడు, అపవాదికి లోబడవాకు. వాడిని ఎదిరించు, అపవాది సంబంధుల్ని ఎదిరించు, అపవాది ఆలోచనలను ఎదిరించు, వాటి తిరుగుబాటు ధోరణి వ్యతిరేకించు. దేవునికే లోబడటాన్ని సాధన చేయి. ఓకేనా? కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆయన మాట విధేయత చూపి విశ్వసించిన వాడికే స్వస్థత. ఆయన మాట మీద నమ్మకం ఉంచిన వాడికే విశ్రాంతి. ఎందుకంటే నా దేవుడు నాతో మాట్లాడాడు, ఆయన అనుకున్న కార్యాన్ని ఖచ్చితంగా జరిగిస్తాడు, నా ఆశను నా దేవుడు తప్పక తీరుస్తాడు అన్నోడే కదా విశ్రాంతిలో ఉంటాడు. చాలా ఉన్నాయి మాట విన్నోడికి. ప్రార్థన చేయదేవా, సర్వదా నీ మాట నా హృదయంలో భద్రపరుచుకొని
నీ మాటల చేతనే నేను నడిపించబడేటట్లు నన్ను బలపరచు. నీ మాటలు మీరి పాపం తెచ్చుకుంటాను, నీ మాటలు మీరి నష్టం పాలవుతాను, నీ మాటలు మీరి విశ్రాంతి కోల్పోతాను, నీ మాటలు మీరి కష్టాన్ని కొని తెచ్చుకుంటాను. దయచేసి నన్ను అలా కానియొద్దు దేవా. నీ మాటలు నా హృదయంలో స్థిరపరచు. ఆ మాటల్లో నా ప్రయాణం ఉండేటట్టు చేయి. నా కార్యములు సఫలపరిచి నీ బిడ్డగా నన్ను స్వీకరించి నీ కొరకు వెలిగించబడినట్లు కృపనిమ్మని ప్రార్థన చేద్దామా? అందరూ పరధ్యానంగా ఉండొద్దు. నువ్వు ఎంత విధేయత చూపుతావో అంత నీతో మాట్లాడతాడు. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నాడలా నీకేది ఇష్టమో అడగండి, నేను చేస్తాను అన్నాడు. ఏ ఇష్టం? ఆత్మీయ ఇష్టాలా, శరీరానికి కావాల్సిన ఇష్టాలా? శరీర ఇష్టాలు కూడా. మరి ఎవరు తీరుస్తారు? ఇవి కూడా ఆయనే. నీకు ఏది ఇష్టమో అడగండి, నేను చేస్తానంటే ఆయన మాటను ఎరిగిన నువ్వు ఏది పడితే అది అడగవని ఆయనకు తెలుసు. ఏదన్నా అడిగావంటే జ్ఞానంగానే అడుగుతావు, వాక్యానుసారంగానే అడుగుతావు అని తెలుసు. అందుకే నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచుంటే నీకు ఏది కావాలో అడగండి, నేను చేస్తానన్నాడు. అంతేకాదు, దేవుని మాటకు భయపడి దేవుని మాట చొప్పున మార్పు చెంది దేవుణ్ణి ఎదురు పెట్టుకొని జాగ్రత్తగా నడవడానికి ఇష్టపడేవాడు ఏది చేసినా సఫలమైద్దన్నాడు. ఏది చేసినా సఫలపరుస్తాను నేను అన్నాడు. కాబట్టి అందరూ జాగ్రత్త పడండి. కిరణన్న ప్రార్థనతో ముగించుకుందాం. చాలా క్లుప్త ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నీకు వందనాలనైనా. మేము ప్రార్థించిన రీతిలో నీ దైవ స్వరాన్ని మీ దాసుని ద్వారా మీరు వినిపించినందుకు వందనాలు. నీ మాటకు విధేయత చూపించినట్లుగా, నీ మాటకు లోబడినట్లుగా మా జీవితాలు ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. ఇప్పటి వరకు ఎక్కడైనా సరే నీకు అవిధేయులుగా మేముండి నీ మాటను వినకుండా మేము తప్పిపోయి ఉంటే ఈరోజు నువ్వు మాతో మాట్లాడావు నాయనా. ఇదిగో నీ మాటలు విన్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా మీరు బలపరిచి నీ మాటకు విధేయత చూపించి లోబడినట్లుగా సహాయమును దయచేయమని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకొచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం నీవు మా అపరాధములను క్షమించండి. మమ్మ శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించండి, కీడు నుండి రక్షించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్.